Hey guys, welcome back to my channel All in One Tanvi Vlogs. లాస్ట్ వ్లాగ్లో చూశారు కదా మా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చామని చెప్పి. ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంట్లో మేము ఎలా ఉన్నాము, ఏమేమి చేసాము, ఇంకా ఎక్కడి నుంచి ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఎన్ని రోజులు ఉన్నాము అనేదే ఈ వ్లాగ్ అన్నమాట. ఇంకా ట్రైన్ దిగి వచ్చి రాగానే ఫ్రెష్ అప్ అయిన తర్వాత మా పిన్ని అయితే అక్కడ గారెలు మురుకులు అయితే పెట్టింది. ఆ మురుకులు తినేసిన తర్వాత ఇంకా లంచ్లోకి అయితే పూరి, మటన్ కర్రీ, చికెన్ కర్రీ, బగారా రైస్ చేశారు. ఇంకా తినేసిన తర్వాత ఇంకా ఫుల్గా నిద్ర వస్తుంది. మార్నింగ్ 5 o'clockకే కదా ట్రైన్ ఎక్కింది. మేము 4కే లేసాము, అందుకే ఫుల్గా నిద్ర వచ్చింది. ఇంకా పడుకొని లేసేసరికి 6 o'clock అయింది. ఇంకా 6కి లేచిన తర్వాత మా మామ వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పి అయితే రెడీ అయిపోయాను నేను. ఇక్కడ మా పాప, మా తమ్ముళ్ళు, మా వారు చూడండి ఎలా ఆడుకుంటున్నారు. జోకులు చెప్తాడు. ఈ పొట్టిదేమో వాళ్ళని చూసి ఆడుతుంది. అరే కొట్టొద్దు మామ, కుమ్మ పెట్టు. ఉమ్మా. ఇంకా అంతలోనే మా మామ వచ్చాడు. మీ అమ్మకి అడ్రస్ తెలియదు కదా, తీసుకెళ్దాం వాళ్ళ ఇంటికి అని చెప్పి వచ్చారనమాట. ఫస్ట్ టైం వెళ్తున్నాను అంటే వాళ్ళు కొత్తగూడెంలోనే ఉండేవాళ్ళు, మేము వాళ్ళు ఒకే దగ్గర ఉండేవాళ్ళం. అయితే ఇక్కడ మా మామ గుండు ఉంది, నన్ను పెట్టకు గుండుతోని అని అంటున్నారు. కానీ నేను తీసాను, నేను పెడతాను కంపల్సరీ అని చెప్తే నవ్వుతున్నారు. మా మామ వాళ్ళు మేమైతే కొత్తగూడెంలోనే ఉండేవాళ్ళము. ఇంకా మాకు మనుగు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మా మామ వాళ్ళకైతే మంచిర్యాల ట్రాన్స్ఫర్ అయింది. ఇంకా అందుకే వాళ్ళు మంచిర్యాలలో ఉంటున్నారనమాట. ఇంకా ఇంతవరకు రాలేదు వాళ్ళ ఇంటికి. అందుకే ఇంకొకసారి వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి చూద్దామని చెప్పి అయితే మేమైతే వెళ్తున్నాము. మళ్ళీ రిటర్న్ రావాలంటే రూట్ తెలియాలి కదా, గుర్తుండాలి కదా, అందుకే ఇంకా మా తమ్ముని కూడా తీసుకొని వెళ్తున్నాము. కానీ ఇంకా రాలేదు. ఆ నైట్ అయితే వాళ్ళ ఇంటి దగ్గరే ఇంకా పడుకొని మార్నింగ్ అయితే వచ్చాము. ఇంకా మా బాబాయ్ బైక్ అయితే ఇచ్చారనమాట. మా బాబాయ్ బైక్ పైన మేము, ఇంకా మా మామ బైక్ పైన అయితే మా అమ్మమ్మని తీసుకొని వెళ్తున్నారు. మా చిన్నమ్మమ్మ మా అమ్మమ్మ వాళ్ళ తోటి కోడలు అన్నమాట. ఇప్పుడు ఈ మామ ఎవరు అని అంటే మా మమ్మీ వాళ్ళ బాబాయ్ కొడుకు. ఇంకా మా మమ్మీకి అయితే ఓన్ బ్రదర్స్ ఎవరు లేరు. మా మమ్మీ వాళ్ళు మొత్తం 4 sisters అన్నమాట. ఇంకా బ్రదర్స్ ఎవరు లేరు, ఇంకా బాబాయ్ వాళ్ళ కొడుకులు అన్నమాట. మా సైడ్ అయితే పెళ్లిలో మేనమామ తాలిబొట్టు ఇంకా అందరి దగ్గరికి తీసుకెళ్తారు కదా, అప్పుడు ఈ మామే అన్నమాట నా పెళ్లిలో అలా చేసింది. ఇంకా వీళ్ళే ఓన్ బ్రదర్స్ లాగా ఉంటారన్నమాట మా మమ్మీతో. ఇంకా వీళ్ళకే రాఖీ కడుతుంది మా మమ్మీ. ఓన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లాగే ఉంటారు, చాలా బాగా చూసుకుంటారు మా మమ్మీని, ఇంకా మా పిన్ని, మా పెద్దమ్మతో కూడా. ఇంకా ఇక్కడ క్వార్టర్స్ చూస్తూ ఉంటే నాకైతే కొత్తగూడెంలో ఉన్న మేము పైన ఉండేవాళ్ళం, మా మామ వాళ్ళు కింద ఉండేవాళ్ళు అన్నమాట. మా అమ్మమ్మ వాళ్ళు ఉన్నారు. మా అమ్మమ్మ వాళ్ళు రిటైర్ అయిపోయిన తర్వాత ఆ ఇంట్లోకి అయితే మా మామ వాళ్ళు వచ్చారు. సర్వీస్ ఎక్కువగా లేని వాళ్ళకైతే పైన ఇస్తారు క్వార్టర్స్ అయితే. మా డాడీకి అప్పుడే జాబ్ వచ్చింది కదా, ఇంకా పైన అయితే ఇచ్చారు క్వార్టర్స్. అయితే నాకు అదే గుర్తొస్తుంది క్వార్టర్స్ చూస్తుంటే, సేమ్ అంటే సేమ్ అలాగే ఉన్నాయన్నమాట. మేము పైన ఉన్నప్పుడు అలాగే ఉండేది, చాలా బాగా అనిపించేది అసలు. ఇక్కడ మా అంశు పాప మా తన్వి కోసం బొమ్మలన్నీ తీసిందన్నమాట. చిన్నప్పటి నుంచి దాచిపెట్టుకున్న బొమ్మలన్నీ ఒక్కొక్కటిగా బయటికి తీస్తుంది మా పాప కోసం. అయితే మా మామ వాళ్ళు కింద ఉండేవాళ్ళు, మేము పైన ఉండేవాళ్ళం అని చెప్పాను కదా. మా అంశు పాప అప్పుడు చిన్నదన్నమాట. మా అత్తకి ఇంకా ఏమైనా పని చేసుకోవాలంటే మా దగ్గర వదిలిపెట్టి వెళ్ళేదన్నమాట. మా అంశుని అయితే మేమే ఎత్తుకునే వాళ్ళం ఎక్కువగా. అప్పుడు నేను ఇంటర్ అన్నమాట, కాలేజ్కి వెళ్ళేదాన్ని. కాలేజ్ నుంచి వచ్చినప్పుడు అయితే ఇంకా మా అంశుని ఎత్తుకునేదాన్ని. అప్పుడే ఇంత పెద్దగా అయిపోయింది మా అంశు పాప. ఇంకా మా పాప ఎవరి దగ్గరికి వెళ్ళదు అని చెప్పాను కదా, అసలు ఎవరి దగ్గరికి వెళ్ళదు. మా అంశుతో అయితే బాగానే ఆడుతుంది. అంటే ఇంకా అమ్మాయిలు ఒకటే కదా. అమ్మాయిలకైతే సాఫ్ట్ టాయ్స్ అంటే చాలా ఇష్టం ఉంటుంది, అబ్బాయిలకైతే కార్లు, బైక్స్, రిమోట్ కార్స్ అలాంటివి ఇష్టం ఉంటుంది కదా. మా పాపకు కూడా ఈ బొమ్మలు నచ్చాయి అనుకుంటే ఇంకా వాటితోనే ఆడుతూ ఉంది. ఇక్కడ మా తమ్ముడితో కూడా ఆడుతుంది. ఇంకా ముగ్గురు కలిసి ఆడుకుంటూ ఉన్నారు. ఇంకా మా పాప అంశుకి అయితే కిస్ చేస్తుంది చూడండి. ఇక్కడ ఫస్ట్ గిచ్చింది, తర్వాత నో అని చెప్తే ఉమ్మ పెట్టమంటే ఉమ్మ పెడుతుంది. ఎవరికి పెట్టదు తను, అంశుకి అయితే పెట్టింది. అంశు నచ్చింది అనుకుంటా తనకి. ఇంక ఇలా ఒకడు మూవీలో హీరోయిన్ పెట్టుకుంటుంది కదా, బొమ్మలన్నీ ఇలా పట్టుకొని కూర్చుంటుంది. అప్పుడే హీరో వల్ల మదర్ వచ్చి ఈ బొమ్మకి ఏదో తక్కువైందని చెప్పి వచ్చి బొట్టు పెడతారు. సేమ్ అలాగే ఉన్నాడు కదా మా తమ్ముడు కూడా. మా పాపకి చిన్నపిల్లలు అంటే ఇష్టం, చిన్నపిల్లలతోనే ఎక్కువగా ఉంటుంది, పెద్దవాళ్ళ దగ్గరికి అయితే అసలు వెళ్ళదు. ఇంకా కాసేపు ఆడుకున్న తర్వాత మా అత్త అయితే కర్రీ చేయమంది నన్ను. ఇంకా చికెన్ కర్రీ చేద్దామని చెప్పి అయితే చికెన్ అయితే వాష్ చేసింది. వెనకాల వాష్ చేస్తుంటే నేను కూడా వెళ్ళాను. వెనకాల కూడా సేమ్ ఇలా
లాగే ఉండే నాకైతే. మేము కొత్తగూడెంలో ఉన్నప్పుడు అదే గుర్తొస్తుంది నాకైతే. చాలా మెమొరీస్ ఉండే అప్పుడు. భలే మిస్ అవుతున్నాను నేనైతే. నాకైతే భలే హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు అవన్నీ చూస్తూ ఉంటే అవన్నీ మెమొరీస్ గుర్తొచ్చాయి. కొత్తగూడెంలో ఉన్నప్పుడు ఇలాగే ఉండేది కదా అని చెప్పి. వెనకాల మేము బట్టలు వాష్ చేస్తూ ఉండే, మంకీస్ వస్తూ ఉండే కూడా ఎక్కువగానే ఉన్నాయంట ఇక్కడ కూడా. బెడ్రూమ్ లో అయితే నేను కూర్చొని చదువుకుంటూ ఉండేదాన్ని. ఎవ్వరు డిస్టర్బ్ చేసే వాళ్ళు కాదు. అసలు ఇవన్నీ గుర్తొస్తున్నాయి. భలేగా హ్యాపీగా అనిపించింది నాకైతే నిజంగా. ఇంకా మా మామ అయితే ఇక్కడ నాకు కర్రీకి అయితే 5 స్టార్ ఇస్తున్నారన్నమాట. అత్తుండి 5 స్టార్ కంటే ఎక్కువే అని అంటున్నారన్నమాట. మా మాముండి ఆ 5 స్టార్ కంటే నెక్స్ట్ ఏంటి, హాట్ స్టార్ ఇస్తున్నాను నీకు అని అంటున్నారు. కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ఇంకా తినేసిన తర్వాత అయితే ఇంకా నైట్ అయిపోయింది. అప్పటికే 10 అవుతుందన్నమాట. ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్దాం అనుకున్నాం, కానీ మా తమ్ముడు వెళ్దామని అన్నాడు. కానీ ఇప్పుడు ఏమి వెళ్తాం, మళ్ళీ ఇంకా మార్నింగ్ వెళ్దాం లేరా అని చెప్పి అయితే పడుకున్నాము. ఇంకా మార్నింగే లేసాము. 5:30కే లేసాను. మా అత్త లేసింది. మా అత్త అయితే మార్నింగే లేస్తుందంట పాపం. 5కే లేస్తుందంట. 5కే లేసి ఇంకా కుకింగ్ చేస్తుందంట. మా మామకి, మా అంశుకి బాక్స్ పెట్టాలి కదా, లంచ్ బాక్స్. మామకైతే లంచ్ బాక్స్ ఉండదంట, ఇంటికి వచ్చే తింటారంట అక్కడ మంచిర్యాలలో. మాకైతే ఇక్కడ మా డాడీకి రోజు బాక్స్ పెట్టడానికే లేస్తుంది మా మమ్మీ అయితే. ఇంకా ఇక్కడ వచ్చేసి మా పాప కోసం డ్రెస్ పెట్టారు. ఫస్ట్ టైం వచ్చాం కదా, అందుకే ఇంకా డ్రెస్, నాకు ఒక శారీ, మా వారికి టవల్. టిఫిన్ చేస్తాను తినేసి వెళ్ళండి అంది మా అత్త. కానీ ఇంకా లేదత్త, వెళ్తాము బ్రష్ చేసి ఇంకా మళ్ళీ ఆఫ్టర్నూనే ట్రైన్ ఉంటుంది కదా, ఇంకా వెళ్ళిపోవాలి అని చెప్పి అయితే మేమైతే వెళ్తున్నాము మా పిన్ని వాళ్ళ ఇంటికి. మళ్ళీ నిద్ర మొహాలతోనే వెళ్తున్నాము, బ్రష్ కూడా చేయలేదు. అరే రూట్ అయితే మేము మర్చిపోయాము, మాకైతే రూట్ తెలియదురా, నువ్వే చెప్పాలి అంటే మా తమ్ముడైతే లేదు నాకు తెలుసు, అంతా తెలుసు నాకు ఇది మొత్తం అని చెప్పి అయితే షార్ట్ కట్లో తీసుకెళ్తున్నాడు. షార్ట్ కట్లో తీసుకెళ్తున్నా కానీ ఇక్కడ మరి వదిలేయవు కదరా, ఇక్కడేం తప్పిపోతే ఎట్లరా అంటే అట్లేం లేదు నాకు తెలుసు అంతా అని చెప్పి వాడైతే తీసుకెళ్ళాడు. లాస్ట్కి అయితే ఇంటికైతే తీసుకొచ్చాడులేండి. ఇంకా ఇంటికి వచ్చేసరికి మా పెద్దోడు చూడండి అక్కడ కూర్చొని చూస్తున్నాడు కోపంగా. ఎందుకురా ఏమైంది అంత కోపంగా ఉన్నావు అని అడిగితే, మీరు నైటే వస్తానని చెప్పారు, మళ్ళీ ఎందుకు మార్నింగ్ వచ్చారు అని అడుగుతున్నాడు. ఇంకా లేట్ అయిందని చెప్పి అక్కడే ఉన్నాంరా అని చెప్పాము. ఇంకా మా పిన్ని అయితే మా కోసం ఉప్మా చేసింది. బ్రష్ చేసి ఉప్మా అయితే తినేసాను. మా వారికి ఉప్మా నచ్చదు, ఇంకా అందుకే మా వారి కోసం అని చెప్పి పూరి మటన్ అయితే పెట్టింది మా పిన్ని. ఇంకా ఆయన అయితే తినేశారు. తర్వాత ఇంకా ఫ్రెష్ అప్ అయ్యాను నేను. ఇంకా స్నానం చేసి రెడీ అయిపోయి ఇంకా ట్రైన్ వస్తుంది కదా అని చెప్పి 12 o'clockకే మేమైతే ఇంకా లంచ్ చేస్తున్నాము. ఇంకా మా పిన్ని బోటి కర్రీ ప్రిపేర్ చేసిందన్నమాట. ఇంకా ఫాస్ట్గా తినేసిన తర్వాత అయితే లగేజ్ అయితే ప్యాక్ చేసి పెట్టేసుకున్నాము. మా తమ్ముడు అయితే ఇక్కడ మా వారికి టవల్ కప్పి ఇంకా మనీ అయితే ఇస్తున్నారన్నమాట. ఇక్కడ వద్దంటే అసలు వినట్లేదు. టైం లేదు కదా అని నేను డబ్బులు ఇంకా 1 డే కూడా ఉండలేదు కదా మేము, ఇంకా వెంటనే వచ్చేస్తున్నాము. మా వారికి లీవ్ ఎక్కువ రోజులు తీసుకోలేదు కదా, 17 డేసే కదా, ఎందుకు అలా మంచిర్యాలు చూసినట్టుంటుంది కదా అని చెప్పి 1 డేనే ఉందామని చెప్పి మేము ఇక్కడే డిసైడ్ అయ్యి వెళ్ళామన్నమాట. టైం లేక ఇంకా మా పిన్ని అయితే డ్రెస్ తీసుకురాలేదని చెప్పింది కదా, ఇంకా అందుకే డబ్బులు ఇచ్చిందనమాట. వద్దంటే అసలు వినలేదు. నాకైతే శారీ పెట్టారు. ఇంకా స్టార్ట్ అవుదామనే టైంకే చూడండి వర్షం అయితే ఫుల్గా వస్తుంది. ఈ వర్షంలో ఎలా వెళ్తామని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాము. ఇక్కడ చూడండి మా వారికి రెడ్ షర్ట్ బాగుంది కదా, నేనే తీసుకున్నాను. ఆయనకి ఇట్లా డార్క్ కలర్స్ అంటే వేసుకోరనమాట, ఆయనకు బాగుండదేమో అని చెప్పి ఆయన ఫీలింగ్ అనమాట. నేను అంటాను కదా అన్నీ ట్రై చేస్తూ ఉండాలి, మనకి ఏ సూట్ అవుతుందో మనకు తెలియకుండా ఎలా వేసుకోకుండా ఉంటావో చెప్పు, వేసుకుంటేనే కదా తెలుస్తుంది అది బాగుంటుందో బాగోదో అని చెప్పి అయితే నేనే తీసుకున్నాను. నాకైతే ఆయనకు చాలా బాగా సూట్ అయినట్టు అనిపించింది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఆయన కూడా అదే చెప్తున్నారు బాగుంది అని. బాయ్ తాత. ఇంకా మా పిన్ని స్కూటీ మీద అయితే ఇక్కడ ఆటో స్టాండ్ వరకు అయితే వచ్చామన్నమాట. ఇంకా మమ్మల్ని అయితే డ్రాప్ చేసి వాళ్ళైతే వెళ్ళిపోతున్నారు. మేమైతే ఆటో ఎక్కి ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాము. ఇదిగోండి ఇదే అన్నమాట మంచిర్యాల. ఈ మంచిర్యాల నుంచి చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి అబ్బా. నేను చాలాసార్లు వచ్చాను మంచిర్యాలకి, కానీ చిన్నప్పుడు వచ్చాను, ఇప్పుడు మొత్తం మారిపోయింది కదా, కొత్తగా అనిపిస్తుంది. నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా 2-3 డేస్ ఉంటే మంచిగా స్పెషల్ ప్లేసెస్ ఏమైనా ఉంటే విజిట్ చేసే వాళ్ళం. మా పిన్ని వాళ్ళు కూడా ధర్మపురికి వెళ్దాం అని చెప్పి అడిగారు, కానీ ఇంకా మా వారుండి లీవ్ నాకు ఎక్కువ రోజులు లేదు, ఎక్కువగా జర్నీ చేస్తూ ఉంటే అలసిపోయినట్టు అనిపిస్తుంది, మళ్ళీ అక్కడికి వెళ్ళాలి కదా, రెస్ట్ కావాలి నాకు, ఇంకా అందుకే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వెళ్దాంలే మామయ్య అని చెప్పారు ఇంకా మా బాబాయ్కి.
సరే అన్నారు. ఇంకా మంచిర్యాల స్టేషన్కి అయితే వచ్చాము. రైల్వే స్టేషన్కి రాగానే ఇంకా వర్షం వచ్చేటట్టుంది అంతే, ఇంకా వర్షం అయితే స్టార్ట్ అవ్వలేదు. అక్కడ కూర్చొని చూస్తున్నాము. కానీ సెకండ్ ప్లాట్ఫామ్లోకి ట్రైన్ వస్తుంది. ఇంకా ప్లాట్ఫామ్ చేంజ్ అవుదామని చెప్పి అయితే వెళ్ళాము. ఇక్కడేమో లిఫ్ట్ లేదు. నాకు మాత్రం హైట్స్ అంటే చాలా భయం అన్నమాట. ఇంకా ఇక్కడ స్టెప్స్ ఎక్కి అక్కడ పైనుంచి వెళ్తూ ఉంటే ఆ ట్రైన్ మీద పడతానేమో అన్నట్టు అనిపిస్తుంది నాకు. ఎప్పుడైనా అంతే, చిన్నప్పుడు కూడా మా మమ్మీ చేతి గట్టిగా పట్టుకొని వెళ్తూ ఉండేదాన్ని, ఏడ్చేదాన్ని కూడా నేను ఒక్కొక్కసారి. నేను రాను అని చెప్పి అంత భయం అన్నమాట. ఇంకా గట్టిగా మా వారు చేయి పట్టుకొని అయితే ఇంకా స్టెప్స్ ఎక్కి అయితే సెకండ్ ప్లాట్ఫామ్కి అయితే వచ్చేసాము. ఇంకా మా పాప అయితే నాకైతే చుక్కలు చూపించిందండి. లిటరల్లీ ఇదే ఫస్ట్ ట్రైన్ జర్నీ తనతో. అంటే మా ఊరికి వెళ్ళాం కానీ అది ఎక్కువ ట్రైన్ జర్నీ కాదు, ఒక 2 hours 3 hours అంతే. ఇంకా ఇక్కడ చూడండి నాకైతే నిజంగా చుక్కలు కనబడ్డాయి మా వారికి నాకైతే. ఇంకా నేనైతే కూర్చున్నాను, నా వల్ల కాదు అని. ఏంటంటే ఏం చుక్కలు చూపించిందంటే తిరుగుతూనే ఉంది, పరిగెడుతూనే ఉంది, ఎక్కడ పడిపోతుందో అని చెప్పి మాకైతే భయం అవుతుంది. షూ వేస్తేనేమో తనకి నడవడం రాట్లే, పడిపోతుంది. ఇంకా షూ తీస్తేనేమో ఆ కాళ్ళతోనే పరిగెడుతూ ఉంది, ఏమైనా గుచ్చుకుంటుందేమో, ఎక్కడైనా పడిపోతుందేమో అని. మా వారైతే మా పాప వెనకాల పరిగెడుతూ ఉన్నారు. అసలు ఆగట్లేదు, ఎత్తుకుంటేనేమో ఏడుస్తుంది. ఇంకా వర్షం స్టార్ట్ అయింది కదా, మామూలు వర్షం కాదు అసలు. ట్రైన్ వచ్చే టైంకే బీభత్సమైన వర్షం. అసలు ట్రైన్ పైననేమో పేరు లేదు, ఇది సింగరేనా కాదా మాకు అర్థం కావట్లేదు. అనౌన్స్మెంట్ కూడా ఆపేశారు, అనౌన్స్మెంట్ కూడా చేయట్లేదు. ట్రైన్ ఏమో లేట్గా వచ్చింది. ట్రూ కాలర్ యాప్ ఏమో స్ట్రక్ అయిపోయింది అక్కడే. ఏం చేయాలో నాకు ఏం అర్థం కావట్లేదు. ట్రైన్ అయితే 2 minutes కూడా ఆగలేదు స్టేషన్లో, ఇంకా కదిలిపోయింది. ఎక్కాలా వద్దా మాకేం అర్థం కావట్లేదు, ఇదేనా ట్రైనా కాదా అర్థం కావట్లేదు. ఒకరిని అడిగితేనేమో ఏమో మాకు తెలీదు అని అన్నారు, కానీ వాళ్ళు ఎక్కేశారు. ఏం అర్థం కావట్లేదు అసలు. నిజంగా నాకైతే భయం వేసింది. సరే మనం కూడా ఎక్కేద్దామని చెప్పి అయితే ఎక్కేసాము. కానీ ఇంకా అదే సింగరేణి అన్నమాట. ఇంకా చూడండి 3 times అయితే క్రాసింగ్ పెట్టాడన్నమాట. 11 o'clock అయింది కొత్తగూడెం వచ్చేసరికి. 9 o'clockకి రీచ్ అవ్వాల్సింది 11 అయింది. ఇంకా మా తమ్ముడు కాలేజ్ వర్క్ మీద కరీంనగర్ వెళ్ళాడు అనమాట. వరంగల్లో అయితే స్టేషన్ దగ్గర మేము సీట్ ఆపితే ఎక్కాడనమాట. మా తమ్ముడు ఎందుకు వచ్చాడు మధ్యలోనైతే అనుకోకండి. ఇంకా 11కి దిగిన తర్వాత చూడండి నిద్ర వస్తుంది. నిద్ర మొహం వేసుకొని మొహం మొత్తం వాడిపోయింది. వామ్మో చుక్కలు కనబడ్డాయి. కూర్చొని పిచ్చి వేసింది అసలు ఆ ట్రైన్లో. వెళ్ళేటప్పుడు మాత్రం 11కి చాలా ఎర్లీగా రీచ్ అయ్యామా మంచిర్యాలలో, కానీ వచ్చేటప్పుడు మాత్రం నిజంగా చుక్కలు కనబడ్డాయి. ఇంకా మా పాప అయితే పడుకుండిపోయింది పాపం, తను ఎక్కువగా సతాయించలేదులేండి. ఇంకా మాకే కూర్చొని పిచ్చిలేసింది. ఇంకా ఇంటికైతే వచ్చేస్తున్నాము ఆటోలో. ఈ ట్రైన్ కొత్తగూడెం వరకే లాస్ట్ స్టాప్ అనమాట, మనుగూరు వరకు వెళ్ళదు. ఇంకా అందుకే మేము ఇక్కడే ఎక్కాం కాబట్టి ఇక్కడే దిగామన్నమాట మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే మస్తు నిద్ర వస్తుంది. అయినా కూడా మా అమ్మమ్మ వదిలిపెట్టలేదు, తినండి అని అన్నది. మా వారి కోసం తలకాయ కూర ఇష్టం అని చెప్పి తలకాయ కూర కూడా ప్రిపేర్ చేశారు పాపం. ఇంకా తినేసి పడుకున్నాము. మార్నింగే లేసామన్నమాట. మార్నింగ్ లేసి రెడీ అయిపోయి ఇంకా మళ్ళీ వర్షం వచ్చేటట్టుంది, వర్షం వస్తే ప్రాబ్లం కదా అని చెప్పి మళ్ళీ బైక్ పైన కదా మేము వెళ్ళేది, అందుకే ఇంకా వెళ్ళిపోతున్నాము. మా పిన్ని కూడా లేదు ఇంటి దగ్గర. ఇంకా మా పిన్ని చర్చికి వెళ్ళిందంట. మా హనీ స్కూల్కి వెళ్ళిపోయింది. మా జషిగాడికి స్టమక్ పెయిన్ అని వాడి ఇంటికాడే ఉన్నాడన్నమాట. మా బాబాయ్కి మా తమ్ముడికి అయితే చెప్పేశాము. మా తాతయ్య ఏమో బయటికి వెళ్ళారు. మా తాతయ్యకి కాల్ చేసి చెప్పాము. ఇంకా మా అమ్మమ్మకి అయితే బాయ్ చెప్పేసి మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా ఈ క్యాన్ ఏంటి వెనకాల అనుకోకండి, అది మా అత్తయ్య వాళ్ళదనమాట. ఇంకా మా అమ్మమ్మ వాళ్ళకి అప్పుడు కారం పంపించామన్నమాట. ఇంకా అందుకే మా అత్తయ్య వాళ్ళకి ఇచ్చేద్దామని మా ఇంటికి అయితే తీసుకెళ్తున్నాము. ఇంకా వెళ్తూ ఉంటే మబ్బులు అయితే పట్టాయన్నమాట. ఎక్కడ వర్షం పడుతుందో, మా పాప ఉంది కదా తడిసిపోతుందేమో పాపం, తనకి జలుబు అవుతుంది అని చెప్పి టెన్షన్ పడ్డాం. కానీ వర్షం అయితే అసలు పడలేదు, థ్యాంక్ గాడ్. ఇంటికైతే వచ్చేసాము. ఇంకా అమ్మయ్య, ఇంటికి వచ్చిన తర్వాత ఎంత ప్రశాంతంగా ఉందో. అంటే వాళ్ళ ఇంటి దగ్గర ప్రశాంతంగా లేదు అని కాదు, మా పాప అసలు ఎవరి దగ్గరికి వెళ్ళదు, మా ఇంటి దగ్గర మాత్రమే ఆడుకుంటుంది అన్నమాట. ఊరికే తనని పట్టుకొని తిరగడం అంటే ఎవరికైనా చికాకే కదా. ఇంకా ఈవినింగ్ వర్షం అయితే పడింది అన్నమాట. ఇంకా వీడియో అయితే ఇంతే అన్నమాట. నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకే, మరి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.